మరో 2-3 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంతో ముందుగానే అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామంటే తామని కాంగ్రెస్ బీజేపీ ఆర్భాట ప్రకటనలు చేస్తున్నాయి. 2-3 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ లో చేరడంతో ప్రత్యామ్నాయం ఆ పార్టీనే అనిపించింది. ఇక తాజాగా టీడీపీ కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మేము సైతం పోటీలో ఉన్నామని చెబుతుంది. టీడీపీ రాక ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల బరిలో టీడీపీ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అభ్యర్థుల లిస్ట్, 30 మందితో చక్కర్లు కొడుతున్న లిస్ట్, ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం. 2018లో కాంగ్రెస్ తో కలిసిన టీడీపీతో నష్టపోయామని కాంగ్రెస్ ఆరోపణ. బీసీ ఓటర్లపై గురిపెట్టేందుకు ప్లాన్. టీడీపీ తెలంగాణలో ఒకప్పుడు బలమైన రాజకీయ పార్టీ. ఆనాడు తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ క్యాడర్ కలిగిన పార్టీల్లో టీడీపీ ఒకటి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గత 10 ఏళ్లుగా దాని యాక్టివిటీ ఆగిపోయింది. వలసలే తప్ప చేరికల ముచ్చట లేకుండా పోయింది. అయినా వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పుడు సమాయత్తమవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే తామేమీ తక్కువ కాదని మొదటి లిస్టు పెట్టేసింది. ఇప్పటికే 30 మంది అభ్యర్థుల పేర్లతో ఒక లిస్టు వైరల్ అవుతుంది. దాదాపు ఈ లిస్టులోని పేర్లన్నీ ఖరారైనట్టేనని తెలంగాణ టీడీపీకి చెందిన ఒక కీలక నేత అంటున్నారు. అయితే టీడీపీ ఎంట్రీ ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది అనేది ప్రస్తుత చర్చనీయాంశంగా మారింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. టీడీపీతో పొత్తే తమను ముంచిందని అప్పట్లో ఎన్నికల రిజల్ట్ వచ్చాక కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఒంటరి పోరుకి టీడీపీ రెడీ అయింది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బరిలోకి దిగుతామని చంద్రబాబు అంటున్నారు. టీడీపీ క్యాడర్లో చాలా మంది ఇప్పుడు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్లో ఉన్నారు. ఇంకొందరు కాంగ్రెస్ బీజేపీల పంచన చేరారు. అయినా అన్ని స్థానాల్లో పోటీకి దిగడం వెనక ఓట్లను చీల్చే రహస్య వ్యూహం దాగుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఓట్ల చీలిక ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండబోతుంది. బీజేపీ కూడా మునుపటి కంటే మంచి ఫామ్లోనే ఉంది. ఈ తరుణంలో టీడీపీ ఎంట్రీతో ప్రధానంగా నష్టపోయేది కాంగ్రెస్ బీజేపీలే అని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నాయి.
హస్తం పార్టీ, కమలం పార్టీల ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ విజయానికి లైన్ క్లియర్ చేసేలా సైకిల్ పార్టీ పావులు కదుపుతుందని అంచనా వేస్తున్నారు. నేరుగా పొత్తు కుదుర్చుకోలేక ఈ విధంగా పరోక్ష లబ్ధి కోసం తెలంగాణ టీడీపీని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇక కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా వ్యవసాయ మోటార్లకు మీటర్లో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. రైతులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్న ప్రభుత్వమే అలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని జూలై 26న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కేసీఆర్పై తనకున్న సానుకూల వైఖరిని చంద్రబాబు చెప్పకనే చెప్పారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రధాన టార్గెట్గా బీసీ వర్గం ఓటర్లు ఉన్నారు. తెలంగాణ టీడీపీ కూడా ఆ వర్గంపై ఫోకస్తోనే ముందుకు వెళ్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్టులో ఉన్న పేర్లను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. బీజేపీకి పడబోయే బీసీ ఓట్లను చీల్చి దాని విజయానికి ఆటంకాన్ని ఏర్పరచాలనే వ్యూహం ఇందులో అంతర్లీనంగా ఉందని అంటున్నారు.